వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఇటీవల కాలంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంబరాలలో ఆయన పాల్గొనడం జరిగింది. అదే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడంతో చిరంజీవి గారు ప్రధానమంత్రి గారు అక్కడ కలిశారు. దాంతో చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు, బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతుంది. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాడు, ఆయన పెద్ద మనిషిగా ఉండాలనుకుంటున్నాడు, ఒక పార్టీలో చేరి ఇతర పార్టీలకు చెడ్డ కావాలని ఆయన కోరుకోవడం లేదనే ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు 18 సీట్లు ప్రజారాజ్యం పార్టీ గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఆయన ఈ రాజకీయాలు నచ్చలేదు ఆయనకు, ఈ స్వార్థ రాజకీయాలు ఆయన పడకపోవడంతో తన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాలలో ఉండాలంటే రాజకీయ నాయకులను విమర్శించాలి, పార్టీలను విమర్శించాలి, నాయకులను వ్యక్తిగతంగా దూషించాలి, ఇలా చాలా ఆరోపణలు చేయాలి, ఇతర రాజకీయ నాయకులు తమపై చేసే ఆరోపణలు ఎదుర్కోవాలి, ఇలా చాలా ఉన్నాయి. అయితే చిరంజీవి గారు ఎలాంటి వారంటే ఆయన సినీ ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్. ఆయనకు అభిమానుల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనకి ఎలా ఉంటుందంటే ఆయన జనాల్లోకి వెళితే ఓలలు కేకలతో అభిమానులు ఆయన్ను ఆస్వాదిస్తారు. చాలా క్రేజ్ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి ఆయన రాజకీయాలలోకి అనుకోకుండా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు ఏ రాజకీయ నాయకుని వ్యక్తిగతంగా దూషించలేదు. ఆయన ఎంతసేపు రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, కానీ ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు. చాలా నిస్వార్థంగా చిరంజీవి గారు రాజకీయాలు చేశారు. చిరంజీవి గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎవరిని కించపరిచేలా మాట్లాడరు. చిన్న వ్యక్తికైనా గౌరవం ఇచ్చే వ్యక్తి చిరంజీవి గారు. చాలా సాదాసీదాగా ఉంటారు, ప్రతి ఒక్కరిని అభిమానిస్తారు, ప్రతి ఒక్కరితో బాగుంటారు. అందుకే చిరంజీవి గారికి సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆయన అందరితో బాగుంటారు. ఆయనకు చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరితో కలిసిపోతారు. ఎవరు మాట్లాడినా సంతోషంగా ప్రేమగా పలకరించే తత్వం చిరంజీవి గారికి ఉంది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రాణించాలంటే కష్టం. ఎప్పుడూ రాజకీయాలు స్వార్థంతో చేయాలి. ఇతరులను తిడుతూ, ఇతరులపై ఆరోపణలు చేస్తూ, పలు రకాలుగా విమర్శలు చేస్తూ అలా రాజకీయాలు చేస్తేనే రాజకీయంలో ఉంటారు. చిరంజీవి గారికి అలా చేయడం నచ్చకపోవడం వల్లనే ఆయన రాజకీయాలు వదిలేశారు. పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాకపోతే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలు, నీచమైన రాజకీయాలు వద్దనుకొని చిరంజీవి గారు వదిలేశారు. ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నా లేకపోయినా ఆయన క్రేజు ఆయనకుంది. ఆయన ఎప్పుడు అభిమానులు అభిమానిస్తూనే ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. అలాంటి గౌరవం ఆయనకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కేంద్రంలో ఉంది. ఆ పార్టీ తరపున చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్ళినా, ఉపరాష్ట్రపతిగా వెళ్ళినా ఆయనకు పెద్దగా ఒరిగేదేం లేదు. ఆ పదవుల వల్ల ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చేదేం లేదు. ఆయనకంటూ ఎప్పటి నుంచో ఒక గుర్తింపు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారు కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారాన్ని ఎక్కువగా చేస్తున్నారు. అయితే చిరంజీవి గారు రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తే ఉండదనేది ఒక పక్క ప్రచారం జరుగుతుంది. ఆయన రాజకీయాల్లోకి రాకుండా జనసేన పార్టీ అధినేత తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి
అండగా ఉండే అవకాశం ఉంటుందనే ప్రచారమే ఎక్కువ సాగుతుంది. చిరంజీవి గారికి ప్రత్యేక గుర్తింపు అంటూ ఏమీ అవసరం లేదు. ఆయనకు లక్షల్లో కోట్లల్లో అభిమానులు ఉన్నారు. అందుకే రాజకీయ పార్టీలు ఆయన్ను మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవి విఫలం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రారనే ప్రచారం ఇప్పుడు మళ్ళీ జోరందుకుంది. చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి కూడా అవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదనే ప్రచారం సాగుతుంది. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడం అనేది అసాధ్యం. 100% ఆయన రాజకీయాల్లోకి రాడు అనే ప్రచారమే ఎక్కువ సాగుతుంది.